Hi students, the last situation we were about to discuss is ఇది A, ఇది B, ఇది V3, ఇది V1, ఇది V2, ఇది θ2, ఇది θ1. V1 की V2 की V3 की velocities relation. సో ఎలా తేవాలి? సేమ్ ఇందాక ప్రీవియస్ కేసులో మనం చూసినట్టే విల్ జస్ట్ లుక్ ఎట్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ ఇలా ఉంది, ఇదొక ఎండ్, ఇది ఇంకొక ఎండ్, దిస్ ఈజ్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్. అయితే ఈ పార్ట్ చూడండి, జస్ట్ ఎ మినిట్. V1 की V2 की V3 के मध्य रिलेशन. సో యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ V1, V2, V3 ఉన్నాయి కదా, ఇఫ్ త్రూఅవుట్ దేర్ మోషన్ ఈ లెంత్ సేమ్ ఉండాలి అంటే, ఈ రెండిటి లెంత్ సేమ్ ఉండాలి అంటే హౌ ద వెలాసిటీ షుడ్ బి, ద ఇనీషియల్ అరేంజ్మెంట్ ఇలా ఉంది, రైట్? ఇవి టూ ఎండ్స్. అయితే అరేంజ్మెంట్ ఇలానే ఉండాలి త్రూఅవుట్ దర్ మోషన్ అరేంజ్మెంట్ ఇలానే ఉండాలి అన్నప్పుడు 1 సెకండ్కి ఇది V1 జరుగుతుంది. అంటే దాని అర్థమైంది సేమ్ అరేంజ్మెంట్ ఇలానే ఉండాలి అని అంటే ఇట్ హ్యాస్ టు బి అగైన్ ఇక్కడే ఉండాలి, సేమ్ ఈ లెవెల్లోనే. సో అరేంజ్మెంట్ ఇలానే ఉండాలి అంటే త్రూఅవుట్ దేర్ మోషన్, అప్పుడు ఈ ఎండ్ అనేది 1 సెకండ్కి V1 జరిగితే ఈ ఎండ్ కూడా, ఈ ఎండ్ ఎంత జరుగుతుందో సెట్ అంతే జరగాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ సెట్ హ్యాస్ టు బి ట్రావెల్ ది సేమ్ డిస్టెన్స్. ప్రతి పాయింట్ కూడా, ఈ పాయింట్ V1 రైట్ సైడ్ జరుగుతుంది అంటే ఈ పాయింట్ కూడా V1 రైట్ సైడ్ జరగాలి, ఇది కూడా V1 రైట్ సైడ్ జరగాలి. సో సెట్ అలానే మూవ్ అవ్వాలి అంటే, ఆర్ త్రూఅవుట్ దేర్ మోషన్ దిస్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ లెంత్ చేంజ్ అవ్వద్దు అని అంటే దీస్ 3 వెలాసిటీస్ హ్యాస్ టు బి సేమ్. A and B and పుల్లీ వెలాసిటీస్ అనేది సేమ్ ఉండాలి. లెట్స్ సీ ఏ కేస్ వేర్ దీని లెంత్ తగ్గుతుంది అనుకుందాం. దీని లెంత్ ఎప్పుడు తగ్గుతుంది? దిస్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ లెంత్ ఆర్ దిస్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ లెంత్ పెరుగుతుంది అనుకున్నాం. బోత్ ఆర్ సేమ్ బికాస్ ఇది ఇనీషియల్ ఇలా ఉంది. ఈ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ అనేది
దిస్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ లెంత్ అనేది త్రూ అవుట్ దేర్ మోషన్ తగ్గుతుంది అనుకుంటే అప్పుడు వెలాసిటీస్ ఎలా ఉండాలి? ఈ లెంత్ తగ్గడం అంటే మీనింగ్ ఏంది? ఇది ఎంత ట్రావెల్ చేసిందో ఈ పాయింట్ కూడా ఫర్ సపోజ్ సేమ్ ట్రావెల్ చేసినప్పుడు అంటే లెంత్ తగ్గాలి అని అంటే ఇది సమ్ ఎక్స్ ట్రావెల్ చేస్తే ఇది దీనికన్నా చాలా తక్కువ ట్రావెల్ చేయాలి. లేకపోతే లెట్స్ లుక్ ఎట్ దిస్ పారలలోగ్రామ్. ఈ లెంత్ని సేమ్ షిఫ్ట్ చేయండి. ఇది లెట్స్ దీస్ టూ ఆర్ ప్యారలల్. ఇది పుల్లీ ఇనీషియల్, ఇది బి ఇనీషియల్. సో దీని లెంత్ తగ్గాలి అని అంటే దాని అర్థం ఇది సేమ్ లెంత్ అనేది ఎప్పుడు తగ్గుతుంది? కొంచెం ఇలా ఉంది, ఇలా ఉన్నప్పుడు, బిఐ ఇటు వచ్చినప్పుడు. ఒకవేళ ఈ బి అనేది ఇటువైపు ఉంటే లెంత్ తగ్గుతుంది. లెట్స్ దీస్ ఆర్ ది ఫైనల్ పొజిషన్స్. ఇది జస్ట్ ఒక ప్యారలల్ డ్రా చేసా. ఒక పి యొక్క ఫైనల్ పొజిషన్ ఇది అయితే ఈ లెంత్ తగ్గడం కోసం బి యొక్క ఫైనల్ పొజిషన్ ఏదై ఉండాలి? ప్యారలల్ షిఫ్ట్ చేసి వచ్చిన పొజిషన్ ఇది అయితే ఈ లెంత్ తగ్గడం కోసం బి ఫైనల్ పొజిషన్ ఇటు ఉండాలా, ఇటు ఉండాలా? ఇటుంటే ఏమవుతుంది? లెంత్ అనేది పెరుగుతుంది. నో ఈ లెంత్ అనేది ఈ లెంత్ కన్నా పెద్ద. బికాస్ జస్ట్ ఇలా యూ కెన్ డ్రా లైక్ దిస్, ఇలా ఇట్ విల్ గో లైక్ దిస్. ఈ లెంత్ అనేది దానికన్నా ముందు పాయింట్ యొక్క లెంత్ దానికన్నా పెద్ద ఈ లెంత్. సో దీనికన్నా ఇది పెద్ద అండ్ దీనికన్నా ఇది పెద్ద. సో దీనికన్నా ఇది పెద్ద. ఇది ప్యారలల్ డ్రా చేసి వచ్చిన పాయింట్. ఇది పుల్లి యొక్క ఫైనల్ పాయింట్ ఇదైనప్పుడు బి యొక్క ఫైనల్ పాయింట్ అనేది ప్యారలల్గా డ్రా చేసి వచ్చిన దానికన్నా ముందు ఉండాలి. దిస్ ఈజ్ ద బి ఫైనల్. ప్యారలల్ లైన్ ఎప్పుడు వస్తుంది? ప్యారలల్ లైన్కి ఈ డిస్టెన్స్ సేమ్ కదా. ఇది లెట్స్ సే బి ప్యారలల్. ఇది ఈ డిస్టెన్స్ సేమ్. పిఏ దీని వెలాసిటీ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే లెంత్ చేంజ్ అవ్వదు. అంటే 1 సెకండ్కి ఇది సమ్ ఎక్స్ జరిగితే ఇది 1 సెకండ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ అనమాట. సో ఇది 1 సెకండ్కి ఎక్స్ కన్నా లెట్స్ సే ఆర్ లెస్ దెన్ ఎక్స్ ట్రావెల్ చేయాలి ఈ బి అనేది. దాని అర్థం V2 అనేది V3 కన్నా తక్కువ ఉన్నప్పుడే ఈ మూమెంట్ అనేది V3 ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇది ఇలా వస్తుంది. ఈ మూమెంట్ ఇలా వస్తుంది. అప్పుడు లెంత్ అనేది తగ్గుతుంది. ది స్ట్రింగ్ లెంత్ విల్ బి డిక్రీస్డ్. ఓన్లీ ఇఫ్ బి వెలాసిటీ అనేది పులి వెలాసిటీ కన్నా తక్కువ ఉన్నప్పుడే ఇట్ విల్ గో ఫాస్టర్ దెన్ బి. అప్పుడు టిల్ట్ ఇలా పాసిబుల్ అవుతుంది. హౌ ద టిల్ట్ హ్యాపెన్స్? దీని వెలాసిటీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడే ఇటు టిల్ట్ అవుతుంది. దీని వెలాసిటీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడే ఇటు టిల్ట్ అవుతుంది. జస్ట్ లుక్ ఎట్ దిస్. జస్ట్ అ సెకండ్. సో ఓన్లీ అట్ దాట్ మూమెంట్ ఇఫ్ దీని వెలాసిటీ దీనికన్నా ఎక్కువ ఉన్నప్పుడే టిల్ట్ అనేది ఇటు వస్తుంది. సో దెన్ ద లెంత్ అనేది పెరుగుతుంది, స్ట్రింగ్ లెంత్. దీని వెలాసిటీ కన్నా తక్కువ ఉన్నప్పుడే టిల్ట్ అనేది ఇలా వస్తుంది. సో దెన్ స్ట్రింగ్ లెంత్ అనేది తగ్గుతుంది. సో ఓకే, అయితే ఈ కేసు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ V2 = V3 = V1 కేసు డిస్కస్ చేసాం. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ కేస్ వేర్ V2 is greater than V3. V2 is less than V3, V2 less than V3 అయినప్పుడు టిల్ట్ ఇలా వచ్చేసి దీని లెంత్ అనేది దిస్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ లెంత్ అనేది
తగ్గుతుంది. దట్ మీన్స్ ఈ పార్ట్ లెంత్ అనేది పెరగాలి. ఈ పార్ట్ లెంత్ అనేది ఎప్పుడు పెరుగుతుంది? ఈ పార్ట్ లెంత్ పెరగాలంటే పుల్లీ అండ్ ఏలో దేని వెలాసిటీ ఎక్కువ ఉండాలి? దీని అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది. ఇది పుల్లీ, ఇది ఏ. సో దీని లెంత్ పెరగాలి. సో సేమ్ వెలాసిటీస్ ఉన్నప్పుడు ఇలా వస్తాయి. పీ వెలాసిటీ ఏ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు this is the case where both the velocities are same. అంటే లెంత్ పెరగాలి అంటే ఏ అనేది ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడు లెంత్ తగ్గుతుంది. ఇది మిడిల్ లైన్, పర్పెండిక్యులర్ లైన్. సో ఒక పర్పెండిక్యులర్ లైన్కి సో దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ లైన్. ఈ పాయింట్ ఎంత దూరం ఉంటే హైపోటెన్యూస్ లెంత్ అంత ఎక్కువ, యూ కెన్ సీ రైట్. సో ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్ లైన్, ఇది సేమ్ వెలాసిటీస్ ఉంటే వచ్చే లెంత్. సో మనకేం కావాలి? ఇక్కడ లెంత్ పెరుగుతుందని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ లెంత్ తగ్గాలి. సో ఇక్కడ లెంత్ తగ్గడం కోసం ఇఫ్ సేమ్ వెలాసిటీస్ ఉంటే లెంత్ సేమ్ ఉంటుంది. లెంత్ సేమ్ ఉండకుండా లెంత్ తగ్గాలి అని అంటే ఓకే, మనం ఏం డిస్కస్ చేసాం? సారీ, ఇక్కడ లెంత్ తగ్గుతుంది కదా, సారీ మై మిస్టేక్. ఇక్కడ లెంత్ తగ్గుతుంది అంటే ఇక్కడ లెంత్ పెరగాలి. ఇక్కడ లెంత్ పెరగడం కోసం ఏ అనేది ఇట్ సైడ్ ఉండాలా? ఆబ్వియస్లీ దూరం ఉండాలి, అంటే ఇక్కడ ఉండాలి. అంటే ఇది సేమ్ వెలాసిటీస్తో ట్రావెల్ చేసే డిస్టెన్స్ కన్నా 1 సెకండ్కి ఇంకా తక్కువ ట్రావెల్ చేయాలి. లెట్స్ సే 1 సెకండ్కి ఇది ఎక్స్ అయినప్పుడు ఇది ఎక్స్ కన్నా తక్కువ ట్రావెల్ చేయాలి. దట్ మీన్స్ ఏ వెలాసిటీ అనేది పుల్లీ వెలాసిటీ కన్నా తక్కువ ఉండాలి. సో టు ఇంక్రీజ్ ద లెంత్, ఇట్ సైడ్ లెంత్ పెరగాలి. బికాస్ ఈ కేసు తీసుకున్నప్పుడు వీ హ్యావ్ అజ్యూమ్డ్ దిస్ థింగ్. మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం? త్రూ అవుట్ దర్ మోషన్ చాలా కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేసెస్ ఇఫ్ V1 అరేంజ్మెంట్ ఇలానే ఉంది అనుకున్నప్పుడు వెలాసిటీస్ అన్నీ సేమ్ ఉండాలి. సెకండ్ ఏంటంటే ఇట్ సైడ్ లెంత్ అనేది తగ్గింది అనుకుందాం. ఇట్ సైడ్ లెంత్ తగ్గింది అంటే ఇట్ సైడ్ లెంత్ ఖచ్చితంగా పెరగాలి. బికాస్ స్ట్రింగ్ లెంత్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ తగ్గుతుంది అంటే ఇక్కడ పెరగాలి. ఎందుకు? ఇక్కడ తగ్గినప్పుడు ఆ తగ్గిన స్ట్రింగ్ లెంత్ అయితే ఎటు ఉంటుందో త్రూ అవుట్ దర్ మోషన్ ఇటువైపు పాస్ అవుతుంది. ఉన్న లెంత్ తోటి పాస్ అయిన లెంత్ యాడ్ అయ్యి దీని ఇట్ సైడ్ ఉన్న లెంత్ అనేది పెరుగుతుంది. సో లెంత్ పెరగాలంటే ఇక్కడ ఈ పార్ట్లో V1 అనేది V3 కన్నా తక్కువ ఉండాలి. ఓన్లీ దెన్ లెంత్ అనేది ఇట్ సైడ్ పెరగగలదు, ఇట్ సైడ్ తగ్గగలదు. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద కేస్. ఇప్పుడు V1కి V2కి V3కి రిలేషన్స్ కావాలి. అయితే యునో ఈ ఇన్స్టెంట్లో దీని లెంత్ అనేది పెరుగుతుంది. ఎంత పెరుగుతుందో లెంత్ అంతా ఇక్కడ తగ్గి ఇట్ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ ఆఫ్ ది స్ట్రింగ్లో ఎంత లెంత్ తగ్గుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. రేట్ ఆఫ్ డిక్రీస్ ఇన్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఇన్ ద రైట్ సైడ్. సో దిస్ ఈజ్ రైట్ సైడ్. You know this is V3 and this is V2. ఈ యాంగిల్ θ2,
అంటే ఇది θ2, ఇది θ2. ఈ ఇన్స్టెంట్లో ఈ పుల్లి వల్ల v3 cos θ2, v3 sin θ2 ఇలా ఉన్నాయి వెలాసిటీస్. ఈ పుల్లి వల్ల v3 cos θ2 లెంత్ అనేది ఆ ఇన్స్టెంట్లో ఇంత డిక్రీజ్ అవుతుంది పుల్లి వల్ల. b వల్ల v2 cos θ2, if this is perpendicular, v2 sin θ2, this is v2 cos θ2. ఓవరాల్గా రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్లో లెంత్ అనేది తగ్గి లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్కి పాస్ చేయాలి. సో తగ్గాలి అంటే ఈ ఇన్స్టెంట్లో రేట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ లెంత్, ఈ వెలాసిటీ అనేది లెంత్ని పెంచుతుంది, ఈ వెలాసిటీ అనేది లెంత్ని తగ్గిస్తుంది. ఓవరాల్గా తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? ఇది తీసుకున్నాం కాబట్టి ఇది పెద్దగా ఉండాలి. దిస్ వాల్యూ హ్యాస్ టు బి గ్రేటర్ బికాస్ ఆ కండిషన్ తీసుకున్నాం కాబట్టి. v2 less than v3 అయినప్పుడు లెంత్ తగ్గుతుంది. సో తగ్గించేది ఇది, పెంచేది ఇది. సో ఫైనల్లీ తగ్గుతుందంటే తగ్గించేదే ఎక్కువ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ మైనస్ v2 cos θ2. సో ఇంత తగ్గింది ఇక్కడ. రేట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ లెంత్ ఇన్ ద రైట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ఇస్ ఇంత. సో ఇంత ఇట్ సైడ్ పెరగాలి. సో జస్ట్ అసలు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఎలా ఉందో జస్ట్ లుక్ ఎట్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్. String is like this. ఇది ఒక ఎండ్, ఇది పుల్లి. ఈ పుల్లి వెలాసిటీ ఈజ్ v3, దీని వెలాసిటీ అనేది v1. ఇది θ1, ఇది θ1. ఏ వెలాసిటీని స్ప్లిట్ చేస్తే v1 cos θ1, ఇది v1 sin θ1. v3 వెలాసిటీస్ని స్ప్లిట్ చేస్తే ఇది v3 cos θ1, v3 sin θ1. This velocity tries to increase the left part of the string. This velocity tries to decrease the left part of the string, decrease the length of the left part of the string. Finally left part of the string length అనేది పెరుగుతుంది. సో దీని మ్యాగ్నిట్యూడే ఎక్కువ. అంటే v3 cos θ1 మైనస్ v1 cos θ1. ఈ ఇన్స్టెంట్లో ఇక్కడ ఇంత లెంత్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇలా ఉంది, ఈ ఇన్స్టెంట్లో రేట్ ఆఫ్ డిక్రీజ్ ఇలా ఉంది. సో రేట్ ఆఫ్ ఇంక్రీజ్ హ్యాస్ టు బి రేట్ ఆఫ్ డిక్రీజ్ బికాజ్ స్ట్రింగ్ లెంత్ అనేది కాన్స్టెంట్ కాబట్టి. సో v3 cos θ2 minus v2 cos θ2 has to be equals to v3 cos θ1 minus v1 cos θ1. This means cos θ2 times v3 minus v2 is equals to cos θ1 times v3 minus v1. So this is the relation.
So finally we've got the relation between V1, V2 and V3. If we assume V3 అనేది A and B velocities కన్నా ఎక్కువ అయినప్పుడు, see just look at this equation. Cos theta 2 into V3 minus V2 is equals to cos theta 1 into V3 minus V1. Are you getting any idea about how that equation looks like? Equation or relation, ఆ రిలేషన్ని చూసినప్పుడు do you remember anything? A kind of relation. Yeah, finally okay, V3 అనేది V1 and V2 కన్నా పెద్ద, yeah, greater. So this is what V3 minus V2, decrease in length, right? Decrease in the ఆ ఇన్స్టెంట్లో ఇంత అమౌంట్ ఆఫ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. అది ఈ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ అనేది దీనికి ఇంత అవసరం, ఇది ఇంత రిలీజ్ చేస్తుంది. సో స్ట్రింగ్ లెంత్ అనేది అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ కాన్స్టెంట్ కాబట్టి దీస్ టూ హ్యాస్ టు బి ఈక్వల్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రీవియస్ సిచ్యువేషన్లో BA ఇది V1, ఇది V2, సేమ్ θ1 θ2 అయినప్పుడు, సో ఇక్కడ ఏం రిలేషన్ ఈ కేసులో θ1 V1 cos θ1 ఈ ఇన్స్టెంట్లో ఇది రైట్ సైడ్ జరుగుతున్నందుకు లెంత్ పెరుగుతుంది. ఎంత పెరగాలని ట్రై చేస్తుంది ఆ ఇన్స్టెంట్లో, రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ దిస్ లెంత్ ఇస్ V1 cos θ1. ఈ ఇన్స్టెంట్లో రేట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ లెంత్ ఇస్ V2 cos θ2, రైట్? సో దీస్ టూ హ్యాస్ టు బీ ఈక్వల్. సేమ్ అలాగే ఇక్కడ కూడా just look the whole system with respect to the pulley. If we see the whole system with respect to the pulley, what is the relative velocities of the A and B? Sorry, V3 minus V1 cos θ1. Yeah, so with respect to pulley ఈ సిస్టమ్ని అనలైజ్ చేస్తే, విత్ రెస్పెక్ట్ టు పుల్లీ మనం సిస్టమ్ని చూస్తున్నప్పుడు ఇది నాట్ మూవింగ్, దిస్ ఈజ్ రెస్ట్. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు పుల్లీ చూస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు పుల్లీ చూసినప్పుడు V3 velocity is greater than V1 and V2 అన్నాం కదా. సో వాట్ విల్ బి ద వెలాసిటీ ఆఫ్ ది A? విత్ రెస్పెక్ట్ టు పుల్లీ చూసేటప్పుడు పుల్లీ దాని వెలాసిటీని పుల్లీ రైట్ సైడ్ V3తో వెళ్ళేటప్పుడు పుల్లీ ఇఫ్ విత్ రెస్పెక్ట్ టు ద పుల్లీకి ఇది రివర్స్లో V3తో ఇటువైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది అలాంగ్ విత్ దిస్ V1.
సో V3 ఎక్కువ కాబట్టి V3 మైనస్ V1 ఇటువైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది పుల్లి విత్ రెస్పెక్ట్ టు పుల్లి. B రైట్ సైడ్ V2 వెళ్తుంది, కానీ పుల్లి వెలాసిటీ అనేది పుల్లి చూసే ఆబ్జెక్ట్స్కి రివర్స్లో ఇస్తుంది. ఇది రైట్ సైడ్ V3తో వెళ్తున్నప్పుడు B అనేది V3తో పుల్లి దగ్గరకు వస్తున్నట్టు పుల్లి కనిపిస్తుంది. సో దీని V3ని ఇలా చూసుకుంటుంది. సో దెన్ నెట్ విల్ బి లెఫ్ట్ సైడ్ బికాస్ V3 is greater than V2. So with respect to pulley, these are the velocities of the A and B. This is θ1 and this is θ2. This goes with V3 minus V1. This goes with V3 minus V2. And same మనం చూసిన ప్రీవియస్ సిచ్యువేషన్లో వేర్ పుల్లీకి వెలాసిటీ లేనప్పుడు ఇక్కడ కూడా విత్ రెస్పెక్ట్ టు పుల్లీ చూసేటప్పుడు కూడా పుల్లీకి వెలాసిటీ పుల్లీ డజంట్ సీ ఇట్స్ వెలాసిటీ వెల్ బికాస్ వీఆర్ సీయింగ్ విత్ రెస్పెక్ట్ టు పుల్లీ. కాబట్టి ఈ కేసులో ఏమవుతుంది అంటే ఇక్కడ చూసినప్పుడు ఈ పాయింట్ V3 మైనస్ V1 అంటే దాని అర్థం ఇటువైపు ఈ θ1 V3 మైనస్ V1 కాస్ θ1 ఇటు V3 మైనస్ V1 సైన్ θ1. ఇది రెస్ట్ కదా పుల్లి కాబట్టి. అండ్ దీన్ని చూస్తే దీనిది V3 మైనస్ V2, ఇది θ2 అంటే ఇటు V3 మైనస్ V2 కాస్ θ2 ఇటు V3 మైనస్ V2 సైన్ θ2. సో ఈ ఇన్స్టెంట్లో ఇది పుల్లికి సంబంధించింది, ఇట్ ఈస్ నాట్ మూవింగ్. ఈ ఇన్స్టెంట్లో ఈ అదర్ ఎండ్ అనేది V3 మైనస్ V2 కాస్ θ2 అంతా డిక్రీజ్ చేద్దామని ట్రై చేస్తుంది లెంత్ని. దిస్ లెంత్ విల్ బి కన్జ్యూమ్డ్ బై దిస్ స్ట్రింగ్. ఎంత ఇక్కడ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇంత ఉంది, ఇక్కడ రేట్ ఆఫ్ డిక్రీజ్ అంత ఉంది, రెండు ఈక్వల్ ఉండాలి విత్. సో దట్స్ వాట్ వీ గాట్ ఇన్ ద యాక్చువల్ రిలేషన్, రైట్? దిస్ ఎక్స్ప్రెషన్ అండ్ దిస్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ టు బి ఈక్వల్, అండ్ అదే ఇక్కడ వచ్చింది. సో దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ another way of looking at the situation that we have here.